ఈ వేదిక ఉన్న పెద్దలకి, అట్లాగే ఈ వీడియో చూసిన ప్రేక్షకులకి అందరికీ, పెద్దలందరూ కూడా దాదాపు అన్ని విషయాలు చెప్పారు. నేను ఇందులో ఈ కోటపేట ఏదైతే ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన విషయం ఉందో దాన్ని చాలా సూక్ష్మంగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న బీసీ కులాలకి, అంటే సంచార జాతుల్లో బీసీఏలో ఉన్న దాదాపు 25-30 కులాలు కలుపుకొని సంచార జాతులు కావచ్చు, అట్లాగే బీసీలో ఉన్న బలమైన సామాజిక వర్గాలకి, ఇట్లా అన్ని కులాలు కలుపుకొని దాదాపు 36 కులాలకి దాదాపు 68 ఎకరాల భూమిని, అంటే ఈ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ రిచెస్ట్ ఏరియా అయిన కోకాపేటలో దాదాపు 13,000 కోట్ల విలువైన భూమిని కేటాయించడం జరిగింది. అయితే 2018లో దీని మీద శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వం నుంచి మినిస్టర్లు రావడం జరిగింది. దాని అంటే కోటపేటలో శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే కుప్పల్లో రకరకాల ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అయితే 2018లో శంకుస్థాపన చేసిన తర్వాత తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ 2021 నవంబర్ 7వ తేదీ రోజు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోలో ఏముందంటే ప్రతి కులంలో అటు ముద్రాజులు కావచ్చు, మునకాపులు కావచ్చు, గల్లపులు కావచ్చు, లేదంటే బ్రహ్మసేవులు కావచ్చు, యాదవులు కావచ్చు, ఏ కులమైనా ఆ కులానికి ప్రభుత్వం నుంచి భూమి కేటాయించినప్పుడు ఆ కులంలో సపోజ్ కుటుంబ కులంలో 50 సంఘాలు ఉన్నా ఆ 50 సంఘాలు అన్ని కలిపి ఒక జేఏసీగా ఏర్పడాలి. ఆ జేఏసీగా ఏర్పడిన వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ గా ఏర్పడడానికి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. అయితే ఈరోజు తెలంగాణలో ఈరోజు బీసీ కులాలన్నీ ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఈ జీవోలో బీసీ సంక్షేమ శాఖ ఇచ్చిన జీవోను తొమ్మిదిలో దొరికారు. ఇక మున్నాస్ సంఘానికి సంబంధించి వస్తే 2021లో ప్రభుత్వం జీవో రిలీజ్ చేస్తే 2022లో బండప్రకాశ్ అన్న గారు ముద్రాజ్ మహాసభ అనే పేరుతోటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న, అంటే తెలంగాణ 50 లక్షల మంది ముద్రాజ్ బిడ్డల ఎవరైతే ముద్రాజ్ సమాజం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళతో ఎట్లాంటి వివరాలు చేయకుండా, ఎట్లాంటి డిస్కషన్ చేయకుండా, ఎట్లాంటి మీటింగ్లు పెట్టకుండా అధికారంలో ఆ రోజు ఆయన డిప్యూటీ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేనే రాజు నేనే మంత్రి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల భూమిని హైకోర్టులో రిలీజ్ చేశారో అది తన కుటుంబానికి లేదంటే తమ పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించినట్టుగా ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రస్ట్ పేరు వచ్చేసి ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ కి వాళ్ళు పెట్టుకున్న అడ్రస్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రభుత్వ భూమిని దాంట్లో సభ్యులుగా వచ్చేసి నీల రాములు గారు, పల్లా సత్యయ్య గారు ఉన్నారు. శాశ్వత సభ్యులుగా వచ్చేసి శాశ్వత ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ వచ్చేసి దానికి చైర్మన్ గా బండప్రకాశం ఉంటే దాంట్లో సభ్యులుగా పల్లా సత్యయ్య గారు, నీల రాములు గారు ఉన్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే దానికి సాక్షిగా కూడా ఎవరో తెలుసా, పల్లా సత్యయ్య కొడుకు కార్తీక్ గారు అనేసి కరీంనగర్ నుంచి ఉంటే బొక్క శ్రీనివాస్ అనేసి ఒక ముద్రా రంగారెడ్డి నుంచి పెట్టుకున్నారు. ఇందులో 50 లక్షల మంది ముద్రాలు ఉంటే ఎవరిని సంప్రదించారు, వాళ్ళకి ఎవరైతే అంశాలు ఉన్నారో అత్యంత నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకొని జరగజరిగింది. అయితే ఈ ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ముద్రాల కోసం, ముద్రాల సంక్షేమం కోసం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఏదో అందరినీ కలుపుకోవడానికి సమయం లేదు కాబట్టి మేము మా కన్సర్న్లో ఉన్న వాళ్ళే వేస్తున్నామని చెప్పారు. అయితే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ట్రస్ట్ లో ఎంతో మంది పెట్టుకునే హక్కు ఉంటుంది, అది ప్రైవేట్ ట్రస్ట్ అయినా సరే. కానీ వీళ్ళు ఏం చేశారు, 3 మాత్రం పెట్టుకున్నారు. మళ్ళీ దాన్ని పెట్టుకున్న అడ్రస్ ఏంటి, వాళ్ళు తెలంగాణలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వంలో అంటే గ్రామాల్లో మండలాల్లో నియోజకవర్గ స్థాయిలో గత ప్రభుత్వాలు ముద్రాజుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమికి సంబంధించిన చాలా ముద్రా సంఘ భవనాలు ఉన్నాయి. వాళ్ళు ఆ సంఘ భవనాలకు సంబంధించిన అడ్రస్ పెట్టకుండా వాళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం నెల సంఖ్య 3676D21 తేదీ 07/09/2022లో బండప్రకాశ్ గారు ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రస్ట్ కి వాళ్ళ రిజిస్ట్రేషన్ నిర్వహించారంటే 40/2022 లహరి హెడ్స్ కత్రియా హోటల్ సోమాజి కూడా హైదరాబాద్ అనేసి ఏదైతే ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే అందరూ ఈ ట్రస్ట్ అంటున్నారు. ట్రస్ట్ చేసుకుంటే మరి పిల్లలకి సంబంధించి పిల్లలకి ఎందుకు ఇబ్బంది అవుతుంది, నాయకులకు ఎందుకు ఇబ్బంది అవుతుంది, యాదవులకు ఎందుకు ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? ట్రస్ట్ విజయ పేరు మీద ఉంటుంది కదా, లేదా గౌరవ మీద ఉంటుంది కదా, యాదవుల పేరు మీద ఉంటుంది కదా, అంటే ఇక్కడే ఉంది. అసలు ట్రస్ట్ లోనే అసలు మాటలో ఉంది. ఈరోజు మా బండప్రకాశ్ గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ తో పాటు 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
అయితే మీరు ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటారు. ఏదైనా ఒక ట్రస్ట్ కానీ ఒక సంఘంగా ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం రాసుకోవాలి. వీళ్ళు ఏం రాస్తున్నారు ఆ ట్రస్ట్ లో? ఒకవేళ ఈ ట్రస్ట్ లో ఎవరైతే బల సత్య గారు కావచ్చు, నీల రామన్ గారు కావచ్చు, నారా ప్రకాశ్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా చనిపోతే ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆ ట్రస్ట్ బాధ్యతలు ముద్రించుకోవడానికి రాదు. ఆ ట్రస్ట్ బాధ్యతలు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ చైర్మన్ కుటుంబ సభ్యులకు వస్తాయి, లేదంటే ఆ సభ్యులకు వస్తాయి. ఒకవేళ చైర్మన్ సభ్యులు ఎవరైనా చనిపోతే ఎవరైతే ఇద్దరు సభ్యులు ఉన్నారు కదా, బల్ల సత్య గారు, నీల రామన్ గారు, వీళ్ళిద్దరు చూస్ చేసుకోవాలి. అంటే వీళ్ళిద్దరు ఎంపిక చేసుకోవాలి ఎవరు చైర్మన్ కావాలి, ఈ ముద్ర డెవలప్మెంట్ ట్రస్ట్ లో ఎవరు భాగస్వామ్యం కావాలనేసి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. ఇట్లాంటి రూల్స్ పెట్టుకున్నారు. అట్లాగే వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఈ ట్రస్ట్ పేరు మీద, ఈ ట్రస్ట్ ఎక్కడ కూడా ముద్రాజ్ పేరు మీద ఏర్పాటు చేసినప్పటికీ ఇది కేవలం ముద్రాలకు మాత్రమే పరిమితమైన ట్రస్ట్ కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియస్ అండ్ లీగల్ సెక్షన్ అని పెట్టుకున్నాం. ఇది చాలా క్లియర్గా ఉంది, చూడొచ్చు. అంటే ఇది ముద్రాల కోసమా, లేదంటే బీసీ సంఘాల కోసమా, లేదంటే బహుళ సంఘాల కోసమా? మనకు బీసీ సంఘాలతో ప్రాబ్లం లేదు. కానీ ఒక సమాజానికి ఒక కులానికి ఇచ్చిన ట్రస్ట్ ని నువ్వు మిగతా వర్గాలకి నువ్వు ఎట్లా దారకర్థం చేస్తావు? నువ్వు ఏర్పాటు చేసిన ట్రస్ట్ లో మిగతా వర్గాలను ఎట్లా కలుపుకోకుండా నువ్వు మాట్లాడతావు? సో దీని మీద సంబంధం లేదు. అట్లాగే ఈ ముద్ర డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ఏర్పడినప్పుడు 5 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది. ఈ 5 కోట్ల రూపాయలతో పాటు మధ్యప్రదేశ్ అప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఎంపీ నిధుల నుంచి 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ 1 కోటి రూపాయల్లో ఏదైతే ఇప్పుడు కోటపేటలో ఒక కంపౌండ్ వాళ్ళు కడుతున్నారో ఆ కంపౌండ్ వాళ్ళు కూడా ఆ నిధులను తీసుకొచ్చారు. 5 కంపౌండ్ వాళ్ళు. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఈ 1 కోటి రూపాయలు మధ్యప్రదేశ్ ఇచ్చిందని చెప్తున్నారు. అది అబద్ధం. ఆ 15 లక్షల రూపాయలు కూడా మీ అందరికీ తెలిసలేదు. ఈ రోజు కోటపేట ముద్దలకి ఏదైంది 5 ఎకరాల భూమి కూడా లేదు. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ భూమి అమ్మినట్టున్నారు. అది 4 ఎకరాలే ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, నేను ఫీల్డ్లోకి వెళ్ళి చెప్తున్నా. ఇది గవర్నమెంట్ జీవోలు దేనికి వస్తాయి? ఇది గవర్నమెంట్ సిస్టమా, లేదంటే ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థనా? గవర్నమెంట్ ఇంత క్లియర్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళు ఏం రాస్తున్నారంటే చాలా దుర్మార్గమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నారు. ఈ ట్రస్ట్ లో ఏమైనా ఉంటే వాళ్ళ భూమిని అమ్మొచ్చు, కొనొచ్చు, లేదంటే బార్గెన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంటే రేపు ఎవరైనా ఆ ట్రస్ట్ లో ఉన్నవాడు 100 కోట్లు ఎస్బీఐ బ్యాంకులో, ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకుని వాడు చచ్చిపోతే వాడు ఎస్కేప్ అయితే ఆ భూమి ప్రభుత్వం జప్తు చేయొచ్చు. వాళ్ళకి రాస్తున్న ట్రస్ట్ ఇదే ట్రస్ట్ లో కుటుంబ సంఘంలో రాస్తున్నారు. ఇదే ట్రస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాదవులకు, గౌరులకు అందరికీ రాస్తున్నారు. 2014లో మొదటి మాసం అని మధ్యప్రదేశ్లో సంఘం ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ మొదటి మాసంలో ఎవరైతే అందరూ సంఘంలో ఉంటారో, మొదటి యూపీ కావచ్చు, మొదటి గ్రాడ్యుయేషన్ కావచ్చు, మొదటి మహిళా విభాగం కావచ్చు, వాళ్ళకి మాత్రమే ఈ మొదటి డెవలప్మెంట్ ట్రస్ట్ లో భాగస్వామ్యం ఉందని చెప్తారు. అట్లాగే వస్తున్నారు. దీని మీద ఎప్పటికీ మాట్లాడారు. ఈ రోజు ఈ వాగ్రసీయాలని చెప్తారు, ఈ మున్సిపల్ బాగా చెప్తారు. నాకు ముందర జాతి ముఖ్యమా, మినిస్టర్ పదవి ముఖ్యమా అంటే నాకు ముందర జాతీయ ముఖ్యమని చెప్తారు. ఆయన తెలియదు 12 కోట్ల మిలియన్ల భూమి ఇది. ఆయన తెలియదు. ఈ రోజు ఆయన మినిస్టర్ అయిన తర్వాత ముద్రాజ్ చూడగానే మినిస్టర్ అయినా ముద్రాజ్ స్టాఫ్ అంటే ఆయన మినిస్టర్ పని వచ్చింది కాదు. ఆయనకు 3వ ప్లేస్ టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే టికెట్. పోయి విజయం కూర్చుంటే ఇదే మొత్తంలో ఆ రోజు మీరందరూ పోయి ఆ రోజు ర్యాలీ చేసిన 20,000 మందితో అప్పుడు ప్రజాపాలన చూసి ముద్రాజు అన్యాయం జరుగుతుందని చూసి 3వ ప్లేస్ లో టికెట్ ఇచ్చారు. ఆ రోజు బండప్రకాశ్ ఏ సభలు పెట్టలేదే. టీఆర్ఎస్ పార్టీలో ఒక్క ముద్రాజ్ పిల్లలకు టికెట్ ఇవ్వకపోతే కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు, ముందుకు రాలేదు, మాట్లాడలేదు, ప్రభుత్వం నిరసన చేయలేదు. అట్లాంటి వ్యక్తులు కాపాడడానికి ప్రెస్ రోజు వాటిని సేవ చూసి చూడడానికి వదిలేస్తున్నాం. నీ ఎదుగుదల కోసం పనిచేయవాడు, నీ జాతికి అన్యాయం జరుగుతుందో చూస్తున్న వ్యక్తి గురించి ఈ రోజు బండప్రకాశ్ ఈ చేస్తున్న అన్నింటి మీద వాటిస్తారన్నా నిమ్మకు నిలుతున్నారు. అంటే వాటిస్తారన్న శ్రీయాలన్న ఇండైరెక్ట్ గా బండప్రకాశ్ ప్రొటెక్ట్ చేసే పని పెడుతున్నారు. ఈ రోజు కూడా ముద్రాజు కులం నుంచి మినిస్టర్ అయిన తర్వాత వాగ్ల శ్రీరామ దాదాపు సంవత్సర కాలం అవుతుంది. సంవత్సరం నుంచి రివ్యూ కూడా పెట్టలేదు కులం మీద. చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు అందరికీ చేసాడు. నేను ఆర్టీఐ ఫైల్ చేసి ముద్రాజ్ కులానికి చాపల సభ్యత్వాలలో అన్యాయం జరుగుతుందంటే మా కమిషనర్ దగ్గర పోయి ఏది మత్స్య సొసైటీలో అన్యాయం జరుగుతుంది, లేదంటే చిన్నపిల్లల పంపిణీలో డబ్బులు దుర్వినియోగం జరుగుతుందంటే వీళ్ళంతా పోయి ఆర్డర్ ఇస్తారు. ఆడవై కమిషన్ సెటిల్మెంట్ చేసి పనిచేస్తారు. ఈ మేము ముద్రాజ్ జాతికి అన్యాయం జరుగుతుందనేసి మత్స్య సొసైటీలో వెళ్ళి ఈ ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ మీద మేము మాట్లాడితే పోయి వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారు. అదే ప్రభుత్వం
ఈ బ్రాహ్మణ సంక్షేమ సంఘాలు గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ స్వయంగా ₹1 వేసుకోకుండా ప్రభుత్వమే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి బ్రాహ్మణ సంఘాన్ని సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈ రోజు బీసీ సంఘాలకి ఏం చెప్తారు? పొన్న ప్రభాకరంలో మొన్న మీరందరూ కుల సంఘాలు వేసుకోవాలి, ముద్రాలు వేసుకోవాలి, యాదవ్ వేసుకోవాలి, గౌరవ వేసుకోవాలి, కుటుంబాలు వేసుకొని మేము సంక్షేమ సంఘాలు కట్టుకోవాలి. ఇప్పటి వరకు ఇంత అనేది జరుగుతుంది. ఎవరు ఈదల రాజేంద్ర పెద్ద ఎత్తున పోయి 10 మంది నాయకులతో పోయి గంగల గమనాకర్ అన్న తలసాని సింహాసేనలో ఉన్నా అట్లా ఈదల రాజేంద్ర పోయి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు. ఈదల రాజేంద్ర మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఖమ్మంలో వెళ్ళిపోతారు, 700 కుటుంబాలకు అన్యాయం జరుగుతాయని మాట్లాడిన ఈదల రాజేంద్ర అన్న ఈ రోజు 50 లక్షల మంది విరాట్ పిల్లలకు అన్యాయం వస్తే మాట్లాడారు. ఇప్పటికీ ఒక ప్రెస్ వెళ్ళలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఒక్కరు అసలు వాటిలో సీఆర్లో గవర్నమెంట్ ప్రకటన కాదు. అరే ఇంత అన్యాయం జరుగుతుంది, ఇన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి, మాట్లాడారు విషయం పడుతుంది అనేసి తెలుసుకొని అయితే జాతికి ఏదో అద్భుతాలు చేస్తామని చెప్తారు. ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 2023 బడ్జెట్ చేశాం. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 50 కోట్లు కేటాయించి ఇప్పటివరకు విడుదల చేయలేదు. దాని గురించి మాట్లాడకుండా ఈ 5 కోట్లు ఏదో ముష్టేస్తే దాని మీద సపోర్ట్ కొట్టిస్తారు మనతోటి. కాబట్టి నేను ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే ఆల్రెడీ నేను ప్రభుత్వం కూడా ఎవరు రావడం జరిగింది సీఎం గారికి, ఏది ఈ ముద్రా డెవలప్మెంట్ ట్రస్ట్ ని రద్దు చేయాలని. కాబట్టి మేము ఇక్కడ స్పష్టంగా 3-4 విషయాలు చెప్పదలుచుకున్నాం. వాటర్ సీఎలన్నా నువ్వు చాలా పెద్ద పెద్ద అంటే ప్రసంగం ఇస్తున్నావు, ఏడాది కూడా ముద్రా జాతీయ ముఖ్యం అని చెప్తున్నావు, ముద్రాల కోసం నేను పనిచేస్తున్నాను చెప్తున్నావు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ముద్రాల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కట్టుబడిన నాయకుడు అయితే ఇమ్మీడియట్ గా మీరు మినిస్టర్ కాబట్టి ఢిల్లీలో ఒక రివ్యూ పెట్టండి, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి. ఈ 5 కోట్లు ఏమో చెప్పండి. అక్కడ 5 ఎకరాల భూమి లేదు, 4 ఎకరాలు ఉంది. ఎక్కడ పొలం అనుకున్న కాలేదంటే దాన్ని పెద్ద చేసినప్పుడు అందరూ రివ్యూ పెట్టండి. మీరు ఒకసారి సందేశం చేయండి. ఈ నెల ఎలక్షన్ వస్తానే ముందేసుకుంటా ఎలక్షన్ దాటిపోతే మళ్ళీ నేను ఎవరో తెలియదు, మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్స్ వస్తాడు. నేను ముద్రాజ్ బిడ్డ కన్నం జరుగుతున్నాడు. 50 లక్షల మంది ముద్రాజ్ బిడ్డలు కన్నం జరిగితే ఈ రోజు ఒకసారి మాట్లాడు. ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇప్పుడు ఒకరి చాలా స్పష్టంగా ఈ రోజు ముద్రాజ్ కులానికి శత్రువు కాంగ్రెస్ కూడా, బీజేపీ కూడా, టీఆర్ఎస్ కూడా కాదు. ముద్రాజ్ కులంలో ఉన్న కొంతమంది దళారులు, కొంతమంది దుర్మార్గులు. ఈ రోజు మేము ప్రభుత్వాలతో కొట్లాడుతున్నాం, కానీ వీళ్ళేం చేస్తున్నారు? దోపిడీ చేస్తున్నారు, దుర్మార్గం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మాకైతే కేసులు పెడతా ఉంటారు, దాడులు చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, చంపుతా ఉంటారు. ఏం చేస్తారు మమ్మల్ని? అరే మేము పాలన గురించి వచ్చిన బాబు పండుగ సంఘం వార్షం ఎవరు చెప్తారు? ఏం చేశారు మీరు? కేసులు పెడతా ఉంటారు. అదే ముద్రాజులు విద్య లేక, ఉద్యోగాలు లేక రాజకీయాలు అన్నీ జరుగుతుంది. రాజకీయాల్లో గ్రామాల్లో, మండలంలో, నియోజకవర్గాల్లో రాష్ట్ర స్థాయిలో ముద్రాజు బిడ్డల మీద కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, ఎవరు ప్రశ్నిస్తూ చంపుతున్నారు. దాని మీద ఒక మినిస్టర్ ఒక రివ్యూ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపితే మాట్లాడే దిక్కు లేదు. ఎవరి కోసం? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ కావాల్సిన వాళ్ళ మీద దాడులు చేస్తే మాట్లాడతారు. ఇదే రాజకీయం, ఇదే పురస్కార అభివృద్ధి. దీనికోసమా మీకు మినిస్టర్ పలికించింది, దీనికోసమా నిన్ను 2 లక్షల మంది అమాయక ముద్రాజు పుట్టారు. ఏది సికింద్రాబాద్ పర్యటనలో వచ్చి కూర్చుంది ఈదల. దీనికోసమా ఇదే ఏది 50 లక్షల మంది ముద్రాజులని ఏది అభివృద్ధి సంక్షేమం కోసం నీకు ఏది చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పలికించింది. కాబట్టి అనేకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి మనకు ప్రధాన శత్రువు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ కాదు. ముద్రాజ్ కులంలో ఉంటూ ముద్రాజుల విద్యార్థులను కావచ్చు, ముద్రాజ్ యువకులను కావచ్చు, ముద్రాజ్ సమాజాన్ని దూరం చేస్తున్న ఈ దుర్మార్గం ఫస్ట్ మేము దీని పోరాటం చేసిన తర్వాత రాజకీయ పార్టీలు దొరికిపోతాం. ఇకపై మీరు ఇప్పుడు కానీ స్పందించకపోతే రానున్న ఎలక్షన్స్ లో మా ముద్రాజ్ బిడ్డలకు అన్యాయం జరిగింది. మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తలేదు, మాకు ఎంపీ టికెట్ ఇస్తలేదు. ఎలక్షన్ ముందు చేసి ముద్రాజుల ముందు తీసుకెళ్లి సభ నటించి ఈ ఓట్లని నాకే ఉంటాయని రాజకీయ పార్టీల్లో మీ ప్రాబల్యం చూపించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం తల్లి పడే రోజు దగ్గరనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు మారండి. మీరు దీని మీద ఎంత మీద ఒక రివ్యూ పెడితే తప్ప మిమ్మల్ని క్షమించే పరిస్థితులని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.